నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరాబాద్ నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. ఒక ప్రభుత్వంలో ఎక్కువగా యాక్టివ్గా లేకపోతే ఎక్కువగా వర్క్ చేస్తారో వాళ్ళ యొక్క సౌండే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి చక్కగా వర్క్ చేస్తున్నారు. చాలా విషయాలన్నీ పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా బోల్డ్ నిధులు తేవడం, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, నెక్స్ట్ సంక్షేమం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేర్లు చూస్తుంటే అంటే ఇక్కడ జనసేన పార్టీకి ఇచ్చినటువంటి మంత్రివర్గంలో స్థానాలు కూడా మూడు. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంటల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఆయనకి ఇచ్చారు. దాని తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చారు. మరియు సినిమాటోగ్రఫీ, పర్యాటక మంత్రిగా కందులు దుర్గేష్ గారికి ఇచ్చారు. సో నేను ఇక్కడ చెప్పేది ఓన్లీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గంలో మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారనే దాని మీద మాత్రమే మాట్లాడుతున్నాను. అన్నిదా భావించొద్దు దీనిలో. ఇది ఇక్కడ పర్యాటక శాఖ మంత్రిగా కూడా అంటే పెద్దగా ప్రాధాన్యత లేదు అనుకుంటాం ఏదైనా ఒక మంత్రివర్గం. కానీ ఎవరైనా ఒక సమర్థుడికి లేకపోతే ఏదైనా ఒకటి సమాజానికి మనం చెయ్యాలి అని భావించే వ్యక్తులకి మంత్రివర్గాల్లో కానీ లేదంటే చట్టసభల్లో కానీ స్థానాలు కల్పిస్తే వాళ్ళు ఎంత బాగా పనిచేస్తారో అనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఇదే పర్యాటక శాఖ మంత్రిగా రోజాకి ఇచ్చారు. రోజా ఏ విధంగా పనిచేసింది, ఆవిడ యొక్క సమర్థనీయత ఎంత అనేది ఆవిడ తిరిగింది పర్యాటక శాఖ మంత్రిగా ప్రతి వేళలో. కానీ ఎవరైతే ఈరోజు కందులు దుర్గేష్ గారు ఉన్నారో, దుర్గేష్ గారు ఇంచుమించులో 1200 కోట్ల రూపాయల వరకు ఆయన పర్యాటక శాఖకి ఎస్పెషల్ అంటే వివిధ రూపాల్లో పెట్టుబడులు తేగలిగారన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరైనా సరే ఒక సమర్థుడికి అవకాశం కల్పిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనేది ఇది ఒక ఉదాహరణ అన్నమాట. రోజా పర్యటనలు మాత్రం చాలా చక్కగా చేసింది. పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడికి న్యాయం చేసుకుందనమాట. కానీ ఇక్కడ పర్యాటక శాఖకి ఈరోజు న్యాయం చేకూర్చేలాగా కందులు దుర్గేష్ గారు పనిచేయడం అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నారో వీళ్ళు ఆ యొక్క పనితనాన్ని చూసే అంటే యథారాజా తథా ప్రజ అంటారు కదండి. సో అదేవిధంగా మన మంత్రివర్గంలో ఎర్రబొగ్గు వచ్చింది, మనకి క్యాబినెట్ వస్తుంది, క్యాబినెట్ హోదాలో మనకున్న సెక్యూరిటీ పెరుగుతుంది, సో కాన్వాయ్ పెరుగుతుంది అని కాకుండా ఏదైతే ఒక మంత్రివర్గాన్ని బాధ్యతగా తీసుకొని చేస్తారో వాళ్ళ యొక్క పనితనం ఈ విధంగా రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. విశాఖ వచ్చిన పెట్టుబడులు విశాఖే కాదు అసలు పర్యాటక శాఖగా ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ స్కోప్స్ ఉన్నాయి, నెక్స్ట్ పెట్టుబడులు, మనకు ఉన్నటువంటి సీ కోస్ట్ వల్ల అడిషనల్గా కలిగేటటువంటి లాభాలు, పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి మరొక మంచి వీడియో చేద్దాం. అయితే ఇక్కడి వరకు ఏదైతే మంత్రివర్గంలో మన జనసేన పార్టీ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క శాఖకి కూడా వారు 100% న్యాయం చేస్తున్నారు. సో ఇదే విధంగా మరింత ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి మనోహర్ గారు విజయవాడ వరదల్లో ఆయన పంపిణీ చేసినటువంటి అంటే ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యి ఆయన ఏ విధంగా సమర్థవంతంగా అక్కడ ప్రజలకి ఇవన్నీ సమకూర్చారు, నిత్యావసరాలు ఇవన్నీ చూసాం. అదేవిధంగా ఈ నిత్యావసరాల పంపిణీలో కూడా ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారు, నెక్స్ట్ ఈ యొక్క పౌర సరఫరా శాఖ నుంచి పంపిణీ అయ్యేటువంటి డిస్ట్రిబ్యూషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో ఈ బియ్యాన్ని నల్లదోవకి అంటే పక్కదోవ పట్టకుండా రెగ్యులేట్ చేయడంలోనూ కాకినాడ పోర్టులో పట్టుకున్నటువంటి ఈ బియ్యం కానీ అప్పుడప్పుడు ఈయన కొలతలకి ఏ విధంగా వెళ్ళి అక్కడ ఆ యొక్క రేషన్ డిపోల్లో చెక్ చేయడం కానీ ఈ విధంగా నూతనంగా కొన్ని పాలసీలు దీంట్లో ఈ యొక్క పౌర సరఫరాల శాఖలో తీసుకురావడం ఎక్కువగా వినిపిస్తుంది. పౌర సరఫరాల శాఖ కోసం కూడా అంటే అది కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా అటవీ పర్యావరణంలో ఏవైతే భూములు అన్యాక్రాంతం అయిపోతుందో దాన్ని కాపాడడం కానీ పర్యావరణ హితంగా ఏ విధంగా ఉండాలనే దాని మీద కానీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ అటవీ శాఖలో ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ లేదంటే ఎప్పటికప్పుడే నూతనంగా ఈయన తెస్తున్నటువంటి రిఫార్మేషన్స్ నభూతో నా భవిష్యత్తు అనమాట.
అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఈయన గ్రామ సభలు నిర్వహించడం కానీ, రోడ్లు మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తెప్పించి ఎక్కడికక్కడే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో రోడ్లు, ఇటు మన్యులో కావచ్చు, మన్యులో అసలు కాలినడకలు వెళ్ళాల్సినటువంటి వాటిల్లో కూడా ఆయన రోడ్లు వేసి వెళ్ళడమే కాకుండా ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరిన్ని నిధులు తీసుకొస్తానని ఈ విధంగా ఈ శాఖలు మాత్రమే, ఈ శాఖల్లో వీళ్ళు ఏదైతే తీసుకున్నారో ఆ శాఖలను సమర్థవంతంగా పనిచేసి అసలు ఒక రాజకీయ నాయకులు బాధ్యతగా పనిచేస్తే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయనే దానికి నిదర్శనంగా ఉంటున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రులు మరియు ప్రీతం నాయకులు శ్రీ కొందరు పవన్ కళ్యాణ్ గారు మరియు వారి యొక్క సహచరులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు, కందులు దుర్గేష్ గారు ఈ విధంగా వీళ్ళు తీసుకున్న బాధ్యతలకి చేస్తున్నటువంటి న్యాయంకి చాలా ఆనందంగా ఉంది. ఇలాగే పూర్తి స్థాయిలో బాధ్యతలు ఎప్పుడైనా భవిష్యత్తులో వచ్చినప్పుడు అంటే ఒక టీం, ఒక నాయకుడు ఎలా ఉంటాడో కింద కూడా టీం అదే విధంగా ఉంటుందండి. ఇప్పుడు కూడా అంతే, ఒక నాయకుడు వెళ్ళి పబ్జీ ఆడుకుంటున్నాడు అనుకో, కింద ఉన్న నాయకులు కూడా ఏం పని చేస్తారు, ఎప్పుడు రాజకీయం చేయాలో, ఓట్లు దండుకోవాలి, లేదంటే బటన్ నొక్కాలని అనుకుంటారు తప్పించి కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు తెద్దామని కానీ, లేదంటే పరిపాలన రిఫార్మేషన్స్ తెద్దామంటే, పరిపాలన రిఫార్మేషన్స్ అంటే స్థానిక స్వపరిపాలనని నొక్కేసేసి వాలంటీర్ వ్యవస్థ పెట్టడం కాదు. పరిపాలన రిఫార్మేషన్స్ అంటే ఈ విధంగా ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, అక్కడ స్థానికంగా ఎన్నుకోబడినటువంటి ఆ యొక్క స్థానిక ప్రజాప్రతినిధులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించడం, ఎప్పటికప్పుడే బిల్లులు పే చేయడం, అదేవిధంగా వాళ్ళు సంస్థాగతంగా ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి, వాళ్ళు ఉన్నటువంటి అక్కడ వనరులను ఉపయోగించుకొని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త క్లస్టర్ విధానం తెస్తానంటున్నారు. పంచాయతీలని కొత్త క్లస్టర్ విధానం తెచ్చి ఆ క్లస్టర్ విధానంలో యూనిట్లుగా చేసి ఏ విధంగా అంటే ఎక్కువ జనాభా ఉన్నా తక్కువ జనాభా ఉన్నా ఒకలాగే ఉంటుంది ఇంతకుముందు క్లస్టర్స్లో. ఇప్పుడు అలా కాకుండా ఒక సమీకృత విధానాన్ని తేడానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఇలా ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగని విధంగా బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రివర్గం చాలా చక్కగా ఈరోజు తమ బాధ్యత నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం బీజేపీ నుంచి కానీ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రివర్గాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంటారని భావిస్తూ, ముఖ్యంగా అందుకే చెప్తున్నాను, నేను ఓన్లీ జనసేన పార్టీకి కన్ఫైన్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రివర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కోసం చెప్పాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. కాబట్టి మరొక కూటమిలో ఉన్న మిగతా పార్టీల కోసం చెప్పలేదని అన్నిదా భావించవద్దు. సో ఈ విధంగానే మరికొద్ది రోజుల్లో చేసి మన ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తులో ఎంత ఉన్నతంగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరిన్ని కార్యక్రమాలు జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఏదైతే కేబినెట్ మంత్రులు ఉన్నారో మంత్రులు తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.